ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రేపు జరగనుంది. 4వ దశలో నిర్వహిస్తున్న ఈ పోలింగ్ కు కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్రంలో 25 పార్లమెంటు 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల్లో 4,14,00,000 మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్ ను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. అన్ని అసెంబ్లీ సహా పార్లమెంటు స్థానాల్లో పోలింగ్ ప్రక్రియ సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభం అవుతుందని ముఖేష్ కుమార్ మీనా సీఈఓ తెలిపారు. 169 స్థానాల్లో సాయంత్రం 6 గంటల వరకు, అరకు, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల వరకు, పాలకొండ, కురుపాం, సాలూరు నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని వివరించారు. 34,651 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ చేయనున్నట్లు తెలిపారు. పోలింగ్ కేంద్రం మొత్తం కనిపించేలా కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. 12,438 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించినట్లు తెలిపారు. పద్నాలుగు నియోజకవర్గాల్లో 100% వెబ్ కాస్టింగ్ నిర్వహించనున్నట్లు మీనా వివరించారు. అనంతపురం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో 100% వెబ్ కాస్టింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. పోలింగ్ ఏజెంట్గా ఉండే వ్యక్తి అదే పోలింగ్ స్టేషన్ లేదా నియోజకవర్గం ఓటర్ అయినా అయి ఉండాలని పేర్కొన్నారు. 2 రిలీఫ్ ఏజెంట్లను నియమించుకోవచ్చని, అయితే కేంద్రం లోపల ఒక సమయంలో ఒక ఏజెంట్ మాత్రమే ఉండాలన్నారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద 2 అంచెల భద్రతా వ్యవస్థ, సీసీటీవీ కవరేజీ ఉంటుందని తెలిపారు. నెల్లూరులో పోలింగ్ ఏర్పాట్లకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ఏర్పాట్లకు సంబంధించి ఏంటి వివరాలు, ఎన్నికల అధికారులు ఏం చెప్తా ఉన్నారు? నవీన్, నెల్లూరు జిల్లాలో రేపటి రోజున పోలింగ్ ప్రక్రియ శాంతియుతంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ప్రధానంగా చూస్తే ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు కూడా చేపట్టడం జరిగింది. దాదాపు ఇక్కడ మనం DKW కాలేజీలో ఉన్నాం. మరి కాసేపట్లో ఇక్కడ విధులు అంటే ఎన్నికల విధులకు వెళ్లే వాళ్ళందరినీ కూడా వాళ్ళ ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. జిల్లాలో మొత్తం 20,61,822 మంది ఓటర్లు ఉన్నారు. వీళ్ళ పురుషులు 10,08,792 మంది కాగా మహిళలు 10,52,819. మహిళల శాతమే ఎక్కువగా ఉంది, మహిళల ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. మొత్తం 2,470 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. పోలింగ్ విధులకి 2,327 మంది పీఓల్ని, 2,327 మంది ఏపీఓల్ని నియమించారు. అలాగే 9,308 మంది ఇతర పోలింగ్ అధికారులు, 301 మంది సెక్టార్ అధికారులు, 424 మంది మైక్రో అబ్జర్వర్లు, 2,823 మంది రిజర్వ్ అధికారులు పోలింగ్ అధికారులు నియమించడం జరిగింది. దాదాపు పోలింగ్ అధికారులు సిబ్బందిని కూడా తరలించేందుకు 638 వాహనాలను ఏర్పాటు చేశారు. ఈ రోజు సాయంత్రం లోపల వీళ్ళందరూ కూడా ఆయా పోలింగ్ కేంద్రాలకు చేరుకునేలాగా ప్రణాళిక రూపొందించడం జరిగింది. సెక్టోరల్ అధికారులు వాహనాలకి GPS కూడా ఏర్పాటు చేశారు. ఆ సెక్టోరల్ అధికారులు వాళ్ళ పరిధిలోనే పర్యటించాల్సి ఉంటుంది. ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును చాలా మంది వినియోగించుకున్నారు. దాదాపు 1,624 మంది వృద్ధులు, దివ్యాంగులు, అలాగే 24,047 మంది ఉద్యోగులు, 255 మంది ఎసెన్షియల్ సర్వీస్ ఉద్యోగులు వీళ్ళంతా కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. 98% మంది ఓటర్లకు ఇప్పటికే స్లిప్పులన్నీ కూడా పంపిణీ చేశామని కలెక్టర్ హరినారాయణ చెప్తున్నారు. 75% పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. 450 సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ కేంద్రాలను గుర్తించి అక్కడ పటిష్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నారు. దాదాపు అక్కడ 2 అంచెల భద్రతా ఏర్పాట్లు చేపట్టడం జరిగింది. జిల్లాలో తనిఖీలు కూడా ముమ్మరం చేశారు. ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వాహనాల తనిఖీ ముమ్మరంగా జరుగుతుంది. దాదాపు ఇప్పటికే 2.57 కోట్ల రూపాయల నగదుని స్వాధీనం చేసుకున్నారు. 1,77,00,000 విలువైన మద్యాన్ని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. 1,77,000 ఉచితాలు అంటే ఉచితంగా వస్తువులు పంపిణీ చేస్తున్నారు, వాటిని కూడా స్వాధీనం చేసుకున్నారు.
88.62 లక్షల బంగారం ఇతర లోహాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. సీజ్ చేసిన వాటిని మొత్తం విలువ దాదాపు 5.53 కోట్లుగా అధికారులు చెబుతున్నారు. ఎన్నికల ప్రక్రియని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. కలెక్టర్ హరినారాయణ్, ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ వీళ్ళిద్దరు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. మొత్తం మీద రేపు ఈ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని అధికారులు చెబుతూ ఉన్నారు. దాదాపు 80% పైగా పోలింగ్ జరిగేలాగా ఏర్పాట్లు చేపట్టామని, ప్రతి ఒక్కరు ఖచ్చితంగా తమ పవిత్రమైనటువంటి ఓటు హక్కుని వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని అధికారులందరూ కూడా కోరుతూ ఉన్నారు. నవీన్.